నమస్తే అందరికి. మీలో గుత్తి వంకాయ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ముందుగా ఒక కడాయిలో ధనియాలు వేసి మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, తెల్ల నువ్వులు వేసి వేయించి తీసుకోవాలి. ఆ తర్వాత గసగసాలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలకులు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళలో పెట్టుకోవాలి. అప్పుడు వంకాయలు నల్లగా కాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక టొమాటో తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా చీలికలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు, ఎండు కొబ్బరి వేసి ఫైన్ పౌడర్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మసాలా వంకాయల్లో వేసి ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసి బాగా వేయించుకోవాలి. వంకాయలు 70% కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన మసాలాలో కొంచెం పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, పెరుగు వేసి కలిపిన మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు, కారం, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి నానబెట్టుకున్న బియ్యం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఒక కప్పు బియ్యానికి 1 ½ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ బిర్యానీ రెడీ. గుత్తొంకాయ గుత్తొంకాయ అని పాట పాడకుండా మాత్రం అస్సలు ఉండలేరండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కల్నరీ కోస్.